ప్రభు పేరట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలో 20వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. దావీదు అంటున్నాడు, ఆపత్కాలంలో ఉన్నాను నాయనా నాకు సహాయం చేయి, నాకు ఉత్తరమే అని అడుగుతున్నాడు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. ఆయన పరిశుద్ధ స్థలంలో నుంచి సహాయం చేస్తాడంట దేవుడు. మనకు కూడా ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, దేవునికి మనం ప్రార్థించినప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు. ఎవరిని కూడా కరుణింపక మానడు. ఆయన ప్రతి ఒక్కరి మీద జాలి చూపే దేవుడు, దయ చూపే దేవుడు. కాబట్టి ఆయన సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోన్లోంచి ఆయన ఆదుకుంటాడంట. ఆయన కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే దేవుడు. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, ఈయనే మన దేవుడు. కాబట్టి ఈయన మనకి సహాయం చేసే దేవుడు. ఎప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మన శ్రమలో, శోధనలో ఆయనకి మనం ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో మనకి సహాయం చేసే దేవుడు. అన్ని విషయాల్లో కూడా తోడునీడగా ఉండే దేవుడు. ఈ జీవిత ప్రయాణంలో శోధనలు అనేవి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆయన తొలగిస్తాడు. మనం పుట్టేదే శ్రమల కోసం అంట. శ్రమానుభవానికే పుడతారంట మనుషులు. కాబట్టి అవన్నీ వచ్చినా కూడా అవి పోతానే ఉంటాయి. ఈ జీవిత ప్రయాణాల్లో ఎన్నో శ్రమలు ఉంటాయి. అవన్నీ కూడా తట్టుకుని దేవుని వైపు చూస్తూ మనం జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.